డిఎస్సి స్కామ్ పై విద్యార్థి సంఘాలు ఆందోళన ఉధృతం చేశాయి. అనంతపురం అంబేద్కర్ విగ్రహం వద్ద ఉరేసుకొని వినూత్న రీతిలో నిరసన తెలిపారు వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం నేతలు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వారు నినాదాలు చేశారు. ఉపాధ్యాయ నియామకాల్లో జరిగిన అక్రమాలపై సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. దీనిపై మరింత సమాచారం అనంతపురం నుంచి మా ప్రతినిధి శివారెడ్డి అందిస్తారు. డిఎస్సిలో స్కామ్ జరిగిందంటూ విద్యార్థి సంఘాలు ఆందోళన తీవ్రతరం చేసిన పరిస్థితి కనిపిస్తోంది. వైఎస్ఆర్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే అనంతపురం అంబేద్కర్ విగ్రహం వద్ద వినూత్న నిరసన కార్యక్రమం తెలియజేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చూడొచ్చు, ఉరి వేసుకొని నిరుద్యోగ యువత ఆందోళన కార్యక్రమాలు చేస్తోంది. ఒకవైపున డిఎస్సి అభ్యర్థులు కావచ్చు, మరోవైపున విద్యార్థి సంఘాలు కావచ్చు పూర్తి స్థాయిలో నిరసన తెలియజేస్తున్నారు. ఉపాధ్యాయ నియామక ప్రక్రియ డిఎస్సిలో అనేక అవినీతి అక్రమాలు చోటు చేసుకున్నాయి. ఖచ్చితంగా నిజమైన అర్హులకి ఉద్యోగ పోస్టులు రాలేదని చాలా స్పష్టంగా ఆరోపణ వ్యక్తమవుతున్న నేపథ్యంలో కొంతమంది డిఎస్సి అభ్యర్థులు ఉన్నారు. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన విద్యార్థి విభాగం నేతలు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. ప్రధానంగా మీరు చెప్పండి, ఒక డిఎస్సి అభ్యర్థిగా మీరు ఎగ్జామ్ రాశారని చెప్తున్నారు కదా, మీ పేరేంటి, ఏ ఎగ్జామ్ రాశారు మీరు? నా పేరు కరేగౌడ్ అండి. నేను స్కూల్ అసిస్టెంట్ సోషల్, స్కూల్ అసిస్టెంట్ తెలుగు, ఎస్జిటి 3 రాశాను. అయితే మామూలుగా ప్రతి డిఎస్సిలో కూడా ఎలా జరిగేదంటే మెరిట్ లిస్ట్ పెట్టి తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ తీసుకెళ్లేవాళ్ళు. ఈసారి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసిన తర్వాత మెరిట్ లిస్ట్ పెట్టారు. తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ పెట్టే ముందు ఉన్న మెరిట్ లిస్ట్ని తొలగించారు వెబ్సైట్ నుంచి. తర్వాత ఫైనల్ లిస్ట్ అని చెప్పి పెట్టారు. సుమారుగా ఒక కర్నూలు జిల్లాలోనే దాదాపు 30 నుంచి 50 మంది అభ్యర్థులు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయి కూడా వాళ్ళకు డిఎస్సిలో పోస్టింగ్ రాకోకుండా అవకతవకలు జరిగాయి. సో మీకు పోస్ట్ రాకపోవడానికి అక్రమాలు జరగడం వల్లే నిజమైన క్యాండిడేట్స్కి, ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్కి రాలేదని భావిస్తున్నారా? ఖచ్చితంగా సార్, అక్రమాలు జరగడం వల్లే నిజాయితీగా మెరిట్ లిస్టులో ఉన్న వాళ్ళకి రాకోకుండా అనర్హులు ఉద్యోగాలు సాధించారు. ఓకే బ్రదర్, ప్రధానంగా ఏం డిమాండ్ చేస్తున్నారు మీరు? ఎందుకంటే డిఎస్సిలో అక్రమాలు జరిగాయంటున్నారు. చాలామంది అంటే కాంట్రాక్టు ఏదైతే సెక్షన్లో పనిచేస్తున్నో కాంట్రాక్ట్ ఎంప్లాయ్ కూడా ఫస్ట్ ర్యాంక్ వచ్చిందంటున్నారు. స్పోర్ట్స్ కోటాలో కూడా అనేక అక్రమాలు జరిగాయంటున్నారు. ఏం డిమాండ్ చేస్తున్నారు ఈ పరిస్థితుల నేపథ్యంలో? యువగలం పేరుతో నారా లోకేష్ ఆంధ్ర రాష్ట్రంలో పాదయాత్ర చేసినప్పుడు యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం, నిరుద్యోగ యువతకు నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పేసి ఆయన హామీ ఇవ్వడం జరిగింది. మెగా డిఎస్సి నిర్వహిస్తామని చెప్పేసి 25,000 పోస్టులు వదులుతామనే పోస్టులు వదిలిన రోజే నిరుద్యోగులకు మోసం చేశారు. 16,000 పోస్టులు వదిలారు. ఇవి వదిలినప్పటికీ ఒక రూల్ ప్రకారం గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా డిఎస్సి అయిపోయిన మరుక్షణమే మెరిట్ లిస్ట్ పెట్టుకోకుండా, మెరిట్ లిస్ట్ ఎందుకు పెట్టలేదని ప్రశ్నిస్తే దానికి సమాధానం చెప్పుకోకుండా, అదేవిధంగా స్పోర్ట్స్ కోటాలో ఏది గూటీ బిల్ ఆడిండే స్పోర్ట్స్ సర్టిఫికేట్ తీసిపోయినా కానీ మావాడు, మా పార్టీ వాడు, మా కులపోడు అని చెప్పేసి మీరు ఉద్యోగాలు ఇచ్చిండేది వాస్తవం కాదా? చాలామందికి మెసేజ్లు వచ్చినాయి. మెసేజ్లు ఏమని వచ్చినాయి, మీరు సెలెక్ట్ అయినారని చెప్పేసి మెసేజ్ వస్తే ఈ మెసేజ్ వచ్చిన వాళ్ళు ఏదో ప్రైవేట్ స్కూళ్ళల్లో పనిచేస్తే అక్కడ రిజైన్ చేసి ఉద్యోగం వచ్చిందని సర్టిఫికేట్ వెరిఫికేషన్ పోతే మీకు ఉద్యోగం లేదని చెప్పేసి వీళ్ళందరూ తాడేపల్లిలోని జగన్మోహన్ రెడ్డి గారి నివాసం దగ్గరికి వస్తే నేను మా రాష్ట్ర అధ్యక్షుడు దగ్గరుని తీసుకుపోయి వీళ్ళకి జరిగిన అన్యాయాన్ని సార్కు వివరిస్తే వారి తరపున కోర్టులో ఫిల్ దాఖలు చేయడం కూడా జరిగింది. విద్యాశాఖ మంత్రిని ఏం కోరుతున్నారు? ఎందుకంటే నారా లోకేషే స్వయంగా విద్యాశాఖను చూస్తూ ఉన్నారు కదా, ఎట్లాంటి డిమాండ్ చేస్తున్నారు? ఇప్పుడు నారా లోకేష్ గారు దాదాపు ఇప్పుడు స్పోర్ట్స్ కోటా కిందకి సంబంధించి 421 పోస్టులు ఉంటే ఏ ఒక్క పోస్టు కూడా అర్హులైన అభ్యర్థులకు కాకుండా అన్ని ఒక్కొక్కటి 15 లక్షలు 20 లక్షలకు అమ్ముకుంటున్నారు. నారా లోకేష్ ఈ శాఖను చూస్తున్నారు, మీరేమో దగా డిఎస్సి అంటున్నారు కదా, ఏం కోరుతున్నారు, ఏం డిమాండ్ చేస్తున్నారు? రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ఏ విధంగా కుట్రలు చేయాలి, ఏ విధంగా వారి యొక్క నైపుణ్యాన్ని దొంగలించాలి అనే నేపథ్యంలోనే యువత యొక్క నైపుణ్యాన్ని, ఉద్యోగాలకు ప్రిపేర్ అయినటువంటి నైపుణ్యాన్ని దొంగలించిన తీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొనింది. ఈ ఉరి వేసుకొని ఈరోజు అనంతపురంలో వైఎస్ఆర్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో అనంత వెంకటరామరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సూచనల మేరకు మేము నిరసన ఎందుకు తెలియజేస్తున్నామురా అంటే, దగాపడ్డ డిఎస్సి అభ్యర్థులకి మద్దతుగా ఈరోజు అంబేద్కర్ గారి విగ్రహం ముందు మేము నిరసన తెలియజేస్తున్నాం. మా డిమాండ్లు 3. 1 ఈ దగాపడ్డ
నిలబడ్డ డిఎస్సి అభ్యర్థులకి ఏదైతే కోర్టులో ఉందో ఆ కోర్టులో ఉన్నటువంటి దానికి సంబంధించిన డేటా డిలీట్ ఎందుకు చేసినారు, రెండవది సిబిఐ ఎంక్వైరీ ఎందుకు జరిపించారు, మూడవది మంత్రి నారా లోకేష్ గారికి దీన్ని బాధ్యుని చేస్తూ దీనికి రాజీనామా చేయించి మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేయాలని మేము వైఎస్ఆర్ విద్యా డిమాండ్ చేస్తున్నాం. ఇదైతే డిఎస్సి అక్రమాలపై సిబిఐ విచారణ జరిపించాలి. మరోవైపున విద్యాశాఖ మంత్రిగా వ్యవహరిస్తున్నటువంటి నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలని విద్యార్థి సంఘాలు అదేవిధంగా డిఎస్సి అభ్యర్థులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. వీడియో శ్రీనివాస్ వచ్చి శివాడి సాక్షులు అనంతపురం జిల్లా.